Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. భారతదేశం అద్భుతమైన దేవాలయాలు, అంతకంటే అద్భుతమైన కోటలు, ఎన్నో విశేషాలకు, చరిత్రలకు ఆలవాలం. అలాంటి మన దేశంలో తాజ్మహల్ లాంటి అందమైన కట్టడాలే కాదు, మీ వెన్నులో వణుకు పుట్టించే కొన్ని కోటలు కూడా ఉన్నాయి. భారతదేశంలోని అత్యంత భయంకరమైన కొన్ని ప్రదేశాల కోసం మనం మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఈ సిరీస్లో తెలుసుకుందాం. మొదటిగా మీరు మీ గుండెని గట్టిగా పెట్టుకోండి. హెడ్ ఫోన్స్ని చెవులకు గట్టిగా పెట్టుకొని దూరంగా వినిపిస్తున్న నక్క కోతకు భయపడకుండా మెల్లగా మీ మొబైల్లో ఈ సిరీస్ని చూడడం మొదలుపెట్టండి. వీలైతే మీ చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసుకోండి. ఎందుకంటే కొద్దిసేపటి తర్వాత మీ శ్వాస మీకే భారంగా అనిపించవచ్చు. మీ చెమట చుక్కే వేడి బిందువులాగా మిమ్మల్ని కమ్మేయచ్చు. వెల్కమ్ టు మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా. ఫస్ట్ ప్లేస్. ఈ ప్రదేశంలో రాత్రిపూట వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి మరలా రాలేదని చరిత్ర చెప్తుంది. నిజంగా అక్కడ ఏముంది? స్వయంగా భారత ప్రభుత్వం ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి ఎవరూ ప్రవేశించొద్దు, వాళ్ళు ఏమవుతారో మాకు తెలియదు, వాళ్ళ గురించి మమ్మల్ని తిరిగి అడగవద్దని చెప్తుంది. అక్కడుండే స్థానికులు ఆ కోట పేరు తెలుసుకోవడానికే భయపడతారు. అంతలా ఆ కోటలో ఏముంది? రండి, కోట లోపల ఒకసారి అలా నా చేయి పట్టుకొని నడవండి. ఏం కనిపిస్తుంది? ఎటు చూసినా శ్మశానంలో ఉన్న కోట. మార్కెట్లో కూడా ఎటువంటి అలజడి లేకుండా ఉన్న గుట్లు. కోట అంతా కూడా నిర్మానుష్యం. ఎక్కడో గబ్బిలాల కూత. ఎటు చూసినా ఒక రకమైన మత్తు, భయంకరమైన శబ్దాలు. మిమ్మల్ని తాకి ఎవరో వెళ్ళిపోతున్న అనుభూతి, మిమ్మల్ని ఎవరో పీకపట్టి నొక్కుతున్న భయంకరమైన చెడు జ్ఞాపకాలు. ఒకవేళ నిద్రపోతే మీ గుండెల మీద కూర్చొని మీ పీకను నొక్కేస్తూ మీ మరణానికి చిరునామాగా నిలుస్తున్న ఆ ప్రాంతం పేరే బాంకర్ కోట. ఈ బాంకర్ కోట రాజస్థాన్లో అరావళి పర్వత శ్రేణుల్లో ఉంది. 1600వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో ఆలయాలు, భవంతులు, ఎత్తైన కోట బురుజులు, చుట్టూ కట్టిన పెద్ద గోడ, ఎత్తైన పర్వత శిఖరంపై ఈ కోటను అప్పటి రాచరికానికి నిలువెత్తు వైభవంగా సాక్ష్యంగా నిలుస్తుంది. కానీ అటువంటి కోట ఈరోజు ఎందుకు భయానకంగా మారిపోయింది? 20వ శతాబ్దం, 21వ శతాబ్దంలో కూడా సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందుతున్న ప్రభుత్వమే ఈ యొక్క ప్రదేశంలో పారానార్మల్ యాక్టివిటీ లేదా పిశాచాలు, దయ్యాలు తిరుగుతున్నాయని ఎందుకు చెబుతుంది? వివరాల్లోకి వెళ్తే అసలు ఈ కోట ఎందుకు శాపంగా ఉంది? స్థానికుల కథనం ప్రకారం 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటిది అక్కడుండే ఒక సన్యాసి ఇచ్చిన శాపం. గురు బాలనాథ్ బాంగర్ కోట సమీపంలో ఒక ఆశ్రమంలో ఉండేవాడు. ఆయన ఇంటి దూరంగానే ఈ కోట ఉండేది. ఈ కోటను మొదట నిర్మించతలచిపెట్టినప్పుడు భగవాన్ సింగ్ ఆ సన్యాసి యొక్క ఆశ్రమానికి వెళ్ళి చేతులు జోడించి ఆయన యొక్క అనుమతిని కోరారు. ఆ సన్యాసి, నువ్వు ఎంత ఎత్తైన కోటనన్నా కట్టుకో, ఎంత వైభవంగా కట్టుకో, కానీ నీ కోట నీడ మాత్రం నా హోమ్ మీద, అంటే నా ఆశ్రమం మీద పడకూడదు అని చెప్పాడు. ఆయన తనకి సరే అన్నాడు. ఆయన మాటని ఆయన కుమారుడు మాధవ్ సింగ్, ఛత్ర సింగ్ అయితే విన్నారు. కానీ కుర్రవాడైన హుషారైన అజబ్ సింగ్ ఆ మాట వినలేదు. 4 అంతస్తులుగా ఉన్న కోటని 7 అంతస్తులు చేశాడు. అనుకోనిదే జరిగింది. కోపగ్రస్తమైన సన్యాసి ఆ కోట నీడ తన ఆశ్రమంపై పడడం గమనించాడు. అంతే, శాపంతో ఊగిపోయాడు, కోపంతో రగిలిపోయాడు. ఆ యొక్క కోట
అక్కడుండే ప్రతి భవంతిని శపించాడు. అంతే శ్మశానంగా మారిపోయింది అని స్థానికులు నమ్ముతారు. ఇప్పటికి కూడా గురు బాలునాథ్ శ్మశానాన్ని, ఆయన యొక్క సమాధిని మనం అక్కడ చూడొచ్చు. ఇంకా రెండవ కోట, చరిత్రలో ఎటువంటి సంఘటనలు చూసినా మనకి ప్రేమ కథలు, మోహము, కామం కనిపిస్తాయి. ఎప్పుడు కూడా ఒక అందమైన మహిళను ఎవరో ఒకరు మోహించడం, ఆ విషయంలో జరిగే యుద్ధమో శాపమో అక్కడ ఉండే ప్రాంతాన్ని ఒక శాపగ్రస్తంగా మార్చేస్తాయి. ఇక్కడ కూడా అప్పటికి భూమి మీద ఉన్న అత్యంత అందగత్తెలో ఒకలైన రాణి రత్నావళిని అక్కడుండే తాంత్రికుడైన సింగియా ప్రేమించాడు. ప్రేమ కంటే కూడా మోహించాడని చెప్పొచ్చు. తను మామూలుగా అయితే తనకి లొంగదు, తన కోరికను తీర్చదు, తన మనసుని ఒప్పుకోదు అని గ్రహించిన తాంత్రికుడు సింగియా ఆమె కోసం ఒక లవ్, కామం కలిగిన ఒక ద్రవ పదార్థాన్ని తయారు చేశాడు. అనుకున్నదే తడువుగా కోటపైపు అడుగులు వేసాగాడు. ఆయన అదృష్టం బాగుండి మార్కెట్లోనే రాణి రత్నావళి ఏదో కొంటూ కనిపించింది. అంతే ఆ యొక్క సీసాలో ఉన్న ద్రవాన్ని తనపై పోసి తన్ని వశపరుచుకోవాలనుకున్నాడు. కానీ మనం అనుకున్నన్ని జరిగితే జీవితం ఎందుకు అవుతుంది? ఆ ద్రవాన్ని తను చేస్తున్న ఆ చర్యలను రాణి రత్నావళి గమనించి తను ట్రిక్గా ఆ యొక్క ద్రవాన్ని అందుకొని అక్కడుండే ఒక రాయి మీద వేసింది. అంతే ఆ రాయి చాలా పెద్దగా మారి దొల్లుకుంటూ వెళ్ళు ఆ మాంత్రికుని యొక్క ప్రాణాన్ని తీసివేసింది. ఆ మాంత్రికుడు చనిపోయే ముందు ఆ యొక్క ప్రాంతాన్ని రాణి రత్నావళిని చనిపోమని, శాపగ్రస్తం అవమని, శ్మశానంలో మార్చాడని, శాపాన్ని ఇచ్చాడని అక్కడ ఉన్న స్థానికులు నమ్ముతారు. దానికి తగ్గట్టుగానే అజర్బాగ్, బాంగర్ కోటల మధ్య జరిగిన యుద్ధంలో రాణి రత్నావళి మరణించారు. ఆ కథకి పూర్తిగా చేకూరుతుంది నిజం. నిజంగా అదే జరిగిందా? తాంత్రుని యొక్క శాపమా, లేదా మహిమ కలిగిన సన్యాసి శాపమా, దైవశక్త, భూతశక్త, ఏదైనా కానీ అక్కడ ఒక శక్తి ఉందని అందరూ నమ్ముతారు. రాత్రిపూట కాదు కదా, పగటిపూట కూడా బాంగర్ కోట యొక్క పేరు తలుచుకోవడానికి ఇప్పటికీ అక్కడ ప్రజలు వణిగిపోతారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ యొక్క కోటకి అత్యంత ప్రాచుర్యం అందమైన కోట బుర్జులే కాదు, దాని వెనుకున్న ఈ చీకటి చరిత్ర కూడా. నిజంగా అక్కడ భూతాలున్నాయా? అక్కడికి వెళ్ళిన కొంతమంది, చాలామంది విచిత్ర పరిస్థితుల్లో తిరిగి రావడమో, లేదా మానసిక స్థితిని కోల్పోవడమో, తర్వాత సూసైడ్ చేసుకోవడమో, అసలు కొంతమంది ఎప్పటికీ కనబడకుండా పోవడమో జరిగింది. దీని వెనకాతల అతీంద్రియ శక్తులున్నాయా, శాపాలున్నాయా? నిజానికి పరిశీలిస్తే కొంతమంది పారానార్మల్ పరిశోధకులు అక్కడ తమ పరికరాలతో వెళ్ళి రాత్రంతా ఉండి ఏదో ఉందని గమనించడాన్ని ప్రయత్నించినప్పుడు వాళ్ళు అంతగా ఏమీ కూడా కనిపెట్టలేకపోయారు. ఇది ఒక విధంగా నెగిటివ్ పాయింట్. అంటే అక్కడ ఏమీ లేదని మనం నమ్మవచ్చు. కానీ ఇన్ని లక్షల మంది, ఇన్ని వందల సంవత్సరాల నుంచి, సుమారుగా 400 సంవత్సరాల నుంచి నమ్ముతున్న ఈ కథలన్నీ కట్టు కథలేనా? ఇంతమంది పిచ్చి వాళ్ళ, ఇంతమంది అమాయకుల నిజంగానే నమ్ముతున్నారా? కాదని చెప్పొచ్చు. అక్కడ ఏదో ఉంది. అసలు ఏముంది? భయంకరమైన భూతం ఉందా? శాపాలున్నాయా? లేకపోతే గురు బాలునాథే అక్కడ తిరుగుతున్నాడా? లేదా మాంత్రికుడైన సింధియా తిరుగుతున్నాడా? లేదా సింధియా వల్ల ప్రాణాలు కోల్పోయిన రాణి ఆత్మ తిరుగుతుందా? లేదా అక్కడ శపించబడి ప్రాణాలు కోల్పోయిన స్థానికులు తిరుగుతున్నారా? రాజ కుటుంబీకులు తిరుగుతున్నారా? ఎవరు తిరుగుతున్నారు? కానీ సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ ప్రకారం రాళ్ళలోంచి వచ్చే ఇన్ఫ్రాసౌండ్ ఇక్కడ విచిత్రమైన శబ్దాలు చేస్తుందని, ఇక్కడ చాలా రోజుల నుంచి ఇక్కడ సంచారం సరిగ్గా లేకపోవడం వల్ల, అక్కడ పెరిగిన కొన్ని పుట్టగొడుగులు, మొక్కల వల్ల వచ్చే పరిమళం అందరినీ మత్తులో ముంచుతుందని, మెదడును ఒక రకమైన హాలుసినేషన్స్ అంటే ఆలోచన లేని స్థితిలో నెట్టుతుందని తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడుండే కొన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల శరీరంపై, మెదడుపై కొంత ప్రభావం పడి స్లీప్ పెరాలసిస్ అంటే మనకు మనమే కళ్ళు తెరుచున్న కదలలేని పరిస్థితి, ఎదురుగానే ఏదో ఆత్మ ఉందని, మనల్ని ఎవరో పట్టుకున్నారని, మనల్ని ఎవరో ఆవహిస్తున్నారని, లేనిపోని లైట్లు, వింత లైట్లు కూడా కనిపించే అవకాశం ఉందని సైన్స్ చెప్తుంది. కానీ అక్కడ నిజంగానే సైన్స్ మాత్రమే ఉందా? నిజంగా ఏమైనా శాపాలు ఉన్నాయా? అక్కడ వెళ్ళిన చాలా మంది తిరిగి రాకపోవడం శాపగ్రస్తమైన ఈ కథనాలకు బలం చేకూరుస్తుంది. కానీ పారానార్మల్ పరిశోధకులు అక్కడ ఏమీ లేదని కనిపెట్టడం ద్వారా ఇది సైన్స్ ప్రకారమే ఏదో జరుగుతుందని మనం నమ్మవచ్చు. బట్ సైన్స్ మరియు చరిత్రకి మధ్య ఎప్పుడు కూడా మనకు అందని ఎన్నో ఊహాగానాలు ఉంటాయి. ఇలాంటి మరెన్నో కథనాల కోసం చరిత్ర, శాపం, ఆశ్చర్యం, విచిత్రం ఇవన్నీ కలిసిన సిరీస్ కోసం మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.